Welcome to the live Facebook live కి స్వాగతం. అందరూ బాగున్నారా? వండర్ఫుల్. మీ అందరి కొరకు ఎదురు చూస్తున్నాం. సో రెడీ టు హియర్ గాడ్స్ వర్డ్. దేవుడి వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. వండర్ఫుల్. చాలా సంతోషం. లైవ్ని వీక్షిస్తున్న మా ప్రియులైన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. జుంటే తేనె దారల కన్నా మధురమైనటువంటి దేవుని వాక్యం, బంగారం కంటేను మేలు, బంగారం కంటేను కోరదగినటువంటి దేవుని వాక్యం. మనం అందరూ ఈ విధంగా ప్రతిరోజు లైవ్ ద్వారా వీక్షించడానికి దేవుడు మనకి ఇస్తున్నటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. నేను చాలా సంతోషం. కనుక మీరందరూ కూడా బైబిల్ తెరిచి సిద్ధపడి ఉంటే మనం అందరం వాక్యాన్ని విందాం. కనుక ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తున్నాం. కనుక ప్రకటన గ్రంథ విషయాలు మీరు అందరూ కూడా లైవ్ని ఇతరులకి షేర్ చేసి తెలియపరచండి. కనుక ప్రత్యేకంగా మీరు చాలామంది వాక్యాన్ని విని ఇతరులకి తెలియపరుస్తున్నారు. సో తప్పక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక వాక్యాన్ని ప్రేమించే మీరు చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు. సో చాలా సంతోషం. కనుక మీ మెసేజెస్ నేను చూస్తున్నాను. కొంతమంది మీటింగుల గురించి కూడా అడుగుతున్నారు. సో తప్పక మీకు మీటింగులు డేట్లు దయచేసి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9949057914. కనుక తప్పక 9949057914 9949057914 రత్నరాజు గారని ఆయన మీకు వివరాలు తెలియపరుస్తారు. నా క్యాలెండర్ అంతా ఆయన దగ్గర ఉంటుంది. కనుక తప్పక మీకు ఆ విధంగా మీరు నన్ను మీకు మీటింగులకి ఆహ్వానిస్తున్నారు. చాలా సంతోషం. కనుక డేట్స్ ఎప్పుడున్నాయి, డేట్లు ఎప్పుడున్నాయన్న దాని గురించి మీకు ఆయన తెలియపరుస్తారు. ఓకే, రత్నరాజు గారి నెంబర్కి మీరు అందరూ కూడా కాంటాక్ట్ అవ్వండి. 9949057914. ఓకే, సో వాక్యానికి రెడీగా ఉన్నారా మీరందరూ? కనుక ఎలా ఉన్నారు పిల్లలందరూ? ఓకే, పిల్లలందరికీ వందనాలు. బాగున్నారా? ముఖ్యంగా మన ఎస్ఏసి ఆర్ఫనేజ్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ప్రత్యేకమైన వందనాలు. సో దేవుని వాక్యాన్ని గర్ల్స్ హాస్టల్ నుంచి, బాయ్స్ హాస్టల్ నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నారు. చాలా సంతోషం. కనుక మిమ్మల్ని దేవుడు తప్పక దీవించి ఆశీర్వదించి ఆయన రాజ్యం కొరకు, ఆయన రాకడ కొరకు మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. సో గాడ్ బ్లెస్ యూ. తప్పక దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కనుక ఈరోజు ప్రత్యేకంగా 7 ముద్రల్ని మనం చూడబోతున్నాం. రైట్. సో 7 ముద్రలు కూడా ప్రకటన గ్రంథంలో నుంచి మనం చూద్దాం. కనుక మీ బైబిల్స్ ఉంటే మీ బైబిల్ని త్వరగా తెరిచి ప్రకటన గ్రంథం. చాలా వందనాలు. అందరూ బాగున్నారు కదా? పిల్లలందరూ వండర్ఫుల్. రత్నరాజు గారు బాగున్నారు కదా? సాయమ్మ గారు ఎలా ఉన్నారు? గాడ్ బ్లెస్ యూ. వందనాలు సాయమ్మ గారు. కనుక క్రిస్ దాస్ ఎలా ఉన్నావు? గాడ్ బ్లెస్. కనుక పిల్లలందరూ పేరు వరుసన గర్ల్స్ అండ్ బాయ్స్కి ప్రత్యేకంగా గుడ్ ఈవినింగ్ అండ్ మీకు అందరికీ వందనాలు. అలాగే వేముల భాగ్యమ్మ, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. సునీత ఎల్లమెల్లి, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ద లార్డ్. కనుక గాయత్రి జొన్నుపుడి, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. కనుక లైవ్ని చూస్తున్న మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేస్తే మీ పేరు చదవడానికి అవకాశం ఉంటుంది. చాలా సంతోషం. ఈరోజు దేవుని వాక్య గ్రంథంలో నుంచి మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 7 ముద్రల గురించి మనం ఇవాళ త్వరగా మనం ధ్యానం చేసుకుందాం.
7 ముద్రల గురించి, రైట్? సో మొదటి ముద్ర గురించి మనం చూస్తే 6వ అధ్యాయము మొదటి వచనం. ఇవన్నీ కూడా రేపు 7 ఏళ్ల శ్రమల్లో జరిగే భయంకరమైనటువంటి విపత్తు, వినాశనం. దేవుని కోపము, ప్రత్యేకంగా దేవుని ఉగ్రత ఈ భూమి మీద మనం చూడబోతున్నాం. కనుక ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరము చెప్పుట వింటిని. కనుక పరలోకంలో సెలవు లేనిదే భూలోకంలో ఏమీ జరగడంలా. సో దేవుడు రేపు పొద్దున్న ఉగ్రత పరలోకము నుండి దేవుడు కుమ్మరించిపోతున్నాడు అనమాట. ఆయన ముద్ర విప్పినప్పుడు మొదటి ముద్ర, ఆ సీల్, ఫస్ట్ సీల్ తీసినప్పుడు పరలోకం నుండి దూత లేక ఆ జీవుల్లో మొదటి జీవి రమ్ము అని చెప్పడంతో నేను చూడగా ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. కనుక విల్లు పట్టుకొని ఒకడు కూర్చొని ఉన్నాడంట. తెల్లటి గుర్రం మీద బయలుదేరాడంట. అతనికి ఒక కిరీటము కూడా ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. సో ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయాన్ని ఏంటనంటే, జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఫస్ట్ సీలు వైట్ హార్స్ మీద ఒకడు వస్తున్నట్టు మనం చూస్తున్నాం. అతని చేతిలో విల్లు ఉంది, బాణాలు లేవు, రైట్? అతని తల మీద కిరీటం ఉంది. కనుక అతను జయించుటకు వెళ్ళాడు. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు చెప్పిన మాటను మనం గుర్తు చేసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే నాతో పాటు మీరు కూడా బైబిల్స్ని తెరిచి మత్తయి సువార్తలో 24వ అధ్యాయం, రైట్? 24వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. యేసు వారితో ఇట్లనెను, ఎవడైనా మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుచుదురు. సో ఏం నేర్చుకున్నాం? ఈ తెల్లటి గుర్రం మీద వచ్చే ఆయన అసలు యేసు ప్రభువారు కదా. మామూలుగా మనం ప్రకటన గ్రంథంలో నుంచే 19వ అధ్యాయం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాని వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచుండు. ఎవరైనా ఈయన యేసు ప్రభు. ఏ గుర్రం మీద వస్తున్నాడు? తెల్లటి గుర్రం మీద వస్తున్నాడు. ఇక్కడ 6వ అధ్యాయంలో మనం చూసింది ఏంటి? ఒకడు తెల్లని గుర్రము ఒకటి కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. సో తెల్లటి గుర్రం కనబడినంత మాత్రాన తెల్లటి గుర్రం మీద వచ్చేవాళ్ళు అందరూ యేసు ప్రభువులు కాదు, అది అర్థం. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి సత్యం ఏంటంటే, భయంకరమైనటువంటి మోసాలు రాబోయే దినాల్లో ఇంకా ఎక్కువైపోతాయి. ఈ దినాల్లో కూడా మనం చూస్తున్నాం, రకరకాల మోసగాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని పేరట మోసకరమైనటువంటి వర్తమానాలు చెప్పి మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు కదా. ఇవాళ వాక్యం చెప్పడం వల్ల రకరకాల గ్యాంబ్లింగ్లు చేస్తారు, జిమిక్కులు చేస్తారు కదా. మీకు ఉద్యోగం కావాలా రండి, మీకు సక్సెస్ కావాలా రండి, మీరు అభివృద్ధి కావాలా రండి, పెళ్ళి అవ్వట్లేదా మా దగ్గరికి రండి. ఇలాగా ప్రజల్ని ఆకర్షించుతూ, పిల్లలు లేరా మీరు, పిల్లలు ఇస్తారు, నేను అట్టుపళ్ళు ఇస్తాను, నేను జాంకాయలు ఇస్తాను, మామిడికాయలు ఇస్తాను, ఇలా రకరకాలుగా ప్రజల్ని మోసం చేయడం. వాక్యం చెప్పండి దయచేసి, ఇలాంటి మోసం చేయకండి దయచేసి.
వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైతే మోసం చేస్తున్నారు. మరి మీరు మోసపోకండి. ఎందుకంటే ప్రభువు చెప్పాడు, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచే వాళ్ళు కూడా వస్తారని. బైబిల్ గ్రంథంలో 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మొదటి వచనం నుంచి చదివితే, మరి అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులను ఉండురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా ఏం చేస్తారు? విసర్జించుచు, ప్రభువుని కూడా విసర్జిస్తారంట. తమకు తామే శీఘ్రంగా నాశనము కలుగజేసుకొనుచు, నాశనకరమైన భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుచుదురు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. వారు అధిక లోబులై కల్పనావాక్యాలు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. చూసారా? లాభం కొరకు, డబ్బులు సంపాదించుకోవడం కొరకు సేవకు వచ్చిన సేవకులు మాట. అందరినీ నమ్మకండి. అందుకనే వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు, మోసగాళ్ళు ఎవరు, నా దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చిన సేవకుడు ఎవరు, అది మనం గ్రహించాలి, అది అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు, ఎవరు నిజమైన సేవకుడు, ఎవరు అబద్ధ సేవకుడు, ఎవరు సత్యమైన వాక్యం చెప్తున్నారు, ఎవరు అసత్యమైన వాక్యం చెప్తున్నారు, ఆ మాత్రం వివేచన లేదా? జ్ఞానం లేదా? క్రీస్తు ఎవరో, దొంగ క్రీస్తు ఎవరో తెలీదా? ఇవాళ తెల్లటి గుర్రం మీద వచ్చే వాళ్ళందరూ క్రీస్తులు అయిపోతారా? తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పాస్టర్లు అయిపోతారా? ఎంత విచారకరమైన సంగతి. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ బోధకులు కాదు, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ విశ్వాసులు కాదు. అలాగే తెల్లటి గుర్రం మీద వచ్చే వాడు అందరూ కూడా యేసుప్రభువు కాదు. అది మోసం చేస్తారు. జాగ్రత్త, జాగ్రత్త. సో ఇలాగా చాలా విషయాలు మీతో నేను చెప్పచ్చు. కానీ మన అంశం ప్రత్యేకంగా 7 ఏళ్ల శ్రమల్లో భయంకరమైన ముద్రల గురించి మనం ధ్యానం చేస్తాం. సో మొదటి ముద్ర విప్పినప్పుడు మనం చూస్తే, మొదటి ముద్రలో మనం గమనించినట్లయితే, మొదటి ముద్ర మనం తెల్లటి గుర్రం మీద రావడం చూస్తున్నాం. రమ్ము అని మొదటి జీవి చెప్పడం వింటున్నాం. వారికి ఏమన్నారు? విల్లు ఉంది, కానీ బాణాలు లేవు. తల మీద కిరీటం ఉంది, జయించడానికి, కాన్కర్ చేయడానికి. చూసారా? అతడు జయించుటకు బయలు వెళ్ళను, జయించడానికి బయలు వెళ్ళను. అర్థమవుతుందా మీకు? సో ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, మనం సత్యమైన వాక్యంలో నమ్మకంగా నాటబడి ఉండాలి. అది అప్పుడు తప్పేదో ఒప్పేదో మనకు తెలుస్తుంది, సత్యమేదో అసత్యమేదో మనకు తెలుస్తుంది. వాక్యమే మీరు చదువుకోవట్లేదు అనుకోండి, మీకు ఎలా తెలుస్తుంది? వాక్యాన్ని ధ్యానించట్లేదు అనుకోండి, మీకు ఎలా తెలుస్తుంది? వాక్యాన్ని మీరు కంటత పెట్టట్లేదు అనుకోండి, మీకు ఎలా తెలుస్తుంది? వాక్యాన్ని మీరు వినడం లేదనుకోండి, మీకు ఎలా తెలుస్తుంది? అందుకే ఇలాంటి మంచి మాటలు మీరు వినాలి, సత్యమైన మాటలు మీరు వినాలి. నేను లోకవార్తలు చెప్పడానికి మీ దగ్గరికి రాలా, సత్యమైన వాక్యాన్ని బోధించడానికి కదా. ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం చేస్తూ ఇవాళ ఎన్నో దగ్గర 36, 37 వర్తమానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 38వ ఎపిసోడ్ అనుకుంటాను, ఐ డోంట్ రిమెంబర్. కనుక ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, సత్యమేదో అసత్యమేదో తెలుసుకునే మంచి జ్ఞానం దేవుడు మనకిచ్చాడు. కనుక ఏది కూడా అంత తేలిగ్గా నమ్మేకండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోవాలి. ఇవాళ యేసు ప్రభు వారు రేపు 23, 24 వచ్చేస్తున్నాడు అనగానే ఆ మాటలు కూడా నమ్మకండి. యేసు ప్రభు 23, 24 వచ్చేవలసిన అవసరం లేదు. ఇక తారీఖే చెప్పేస్తానంటే బైబిల్లో రాసి ఉంచేవాడు కదా. కనుక దానికి ముందే వచ్చి దానికి తర్వాత వచ్చి లేకపోతే అసలు ఇప్పుడే ఈ సంవత్సరమే రాకపోవచ్చు. కానీ మీరు ఎలాగుండాలంటే వాక్యాన్ని గట్టిగా పట్టుకొని, ఆ వాక్యంలో ఉన్నది ఏమని ఉంది? 24వ అధ్యాయము మత్తయి సువార్తలో ఏమని రాసి ఉంది? ఆ సమయమును గురించి చదువుతాను, పోని మీరు చదవండి. బైబిల్ ఉన్నవారు నాతో పాటు తీయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. అంతటి యేసు వారితో ఇట్లను,
26 చదువుతున్నాను నేను, క్షమించండి. 24:36. అయితే ఆ దినమును గురించి ఆ గడియను గూర్చి అయినను తండ్రి మాత్రమే ఎరుగును. ఆ దినము అంటే ఆ రోజు 23 రోజు అని ఎలా చెప్పగలం? 24 అని ఎలా చెప్పగలం? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డేట్. కానీ బోరల పండుగ నాడు రావచ్చు అంటే దాని అర్థం మేబీ అదే రోజు రావచ్చు, అది దానికి ముందు రోజు రావచ్చు, దాని తర్వాత రోజు రావచ్చు, లేకపోతే అసలు రాకపోవచ్చు. కానీ వస్తానన్న మాట అబద్ధం అయిపోద్దా? ఆయన వస్తానన్న మాట నిజమే కదా. 600 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భంలో జన్మిస్తాడని యెషయా ప్రవచించాడు. జరిగిందా జరగలేదా? జరిగింది. వాక్యాలు తప్పక నెరవేరుతాయి. భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ నా మాటలు గతించవు అని చెప్పాడు. ఆయన మాటలు ఎన్నడూ కూడా గతించవు. భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ నా మాటలు ఎన్నడూ గతించవు అని చెప్పాడు. కనుక దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు అర్థం చేసుకోవాలి. ఏమని? ప్రభు అక్కడ బహు సమీపంగా ఉన్నది. రైట్. కనుక ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నదని మీరు గ్రహించారు. దానికి మీరు సిద్ధపడి ఉన్నారా? మరి ఆర్ యు రెడీ ఫర్ దాట్? ఆ దినమును గురించి ఆ గడియను గురించి ఏమని రాసింది? ఎవరికీ కూడా తెలియదు. ఆ దినము, ఆ రోజు కానీ ఆ టైం కానీ కానీ బీ ప్రిపేర్డ్. మీరు ప్రిపరేషన్ కలిగి రెడీగా ఉండాలి. కనుక రేపు 23 రాకపోతే అమ్మ రాలేదు, అమ్మ బతికిపోయాం లేదు. ఆయన వస్తానన్న మాట మాత్రం వస్తాడు. ఆయన తప్పక వచ్చేది మాత్రం ఖాయం. కానీ ఎప్పుడు వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను. మోసపోకండి మోసకరమైన మాటల ద్వారా. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో సహోదరులారా ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు రాయనక్కర్లేదు. ఏమన్నా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఆ కాలమును గురించి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియదు. ఇంతకంటే ఏంటి? రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చినో చూసారా? దొంగడి చెప్పి వస్తాడండి సమయానికి, పలానా టైంకి వస్తున్నాను. ఇంకందరూ ప్రిపేర్ అయిపోయి ఉంటాంగా, కర్రల గిర్రలు నడుచుకొని చూస్తాను దొంగోడిని కదా, పట్టించుకుంటాం కదా మనం. కనుక దొంగోడు ఎప్పుడు చెప్పి రాడు. కనబడని సమయంలో, అంటే చెప్పని సమయంలో ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. దొంగ గురించి చెప్పాడు ఆయన. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును, ఎలా వస్తాడు? చెప్పకుండా వచ్చేస్తాడు. అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. అది. సో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ఆర్ యూ రెడీ? మోసపోకండి. అది రేపు భయంకరమైన డిసెప్షన్ రేపు క్రీస్తు విరోధి ఈ ప్రపంచంలో తీసుకురాబోతున్నాడు. నేనే క్రీస్తుని, నేనే శాంతినిస్తాను, ఇలాగ రకరకాలుగా మోసం చేసేస్తాడు. అది నా అర్థం. ఇలాంటి మోసకరమైనటువంటి మాటలకి మీరు లోనైపోకండి. కనుక ఈ భయంకరమైనటువంటి ఆ మోసాలకి చాలామంది క్రీస్తునని చెప్పడంతో నమ్మేస్తారు. అది కనుక మనం ఆ దినాన్ని గురించి అయినను ఆ సమయాన్ని గురించి అయినను మనకు అక్కర్లా. రైట్. రెండో విషయాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయం 3వ వచనం. ఆయన రెండో ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము కనబడెను. ఎర్రని గుర్రం కనబడెను. మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకును ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడెను. మొదటోడేమో తెల్లటి గుర్రం, రెండవడేమో ఎర్రని గుర్రం, అందుకేమో ఖడ్గం ఉంది. ఇంకా మనం చూస్తే చంపడానికి భూమి మీద సమాధానం లేకుండా చేయడానికి ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడిందంట. భూమి మీద సమాధానం ఉండదు. ఇక్కడ చంపుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం కదా. ఈ దినాల్లో కూడా ఎంతోమంది అండి ఎలా కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, సమాధానం లేకుండా జీవిస్తారు. ఇవాళ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? వాక్యంలో నుంచి మనం దేవుని మాటలు మనం నేర్చుకోవాలి. ఏమని? దేవుడు రాకడ బహు సమీపముగా ఉన్నది.
సెకండ్ సీల్ గురించి మనం చూస్తున్నాం. ఎర్రటి గుర్రం మీద వచ్చే వ్యక్తిని మనం చూస్తున్నాం. అతనికి శక్తి ఇవ్వబడిందంట. ఏంటా శక్తి అనంటే యుద్ధం చేయడానికి. చూసారా, అతనికి ఏమిటి శక్తి అనంటే ఆ ఎర్రని గుర్రం మీద బయలుదేరిన వ్యక్తి చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకును ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది. సో భూమి మీద సమాధానం లేకుండా, ఇవాళ భూమి మీద అస్సలు సమాధానమే లేకుండా చేయడానికి అధికారం ఇవ్వబడిందంట. సో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, దేవుని బిడ్డలమైనటువంటి మనం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనంలో మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు అని ప్రభు చెప్పలేదు. జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి రాజ్యములు లేచును. ఏమిటి దీని అర్థం? సమాధానం ఉండదు. సో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, దేవుని బిడ్డలమైన మనం ఈ భూమి మీద సమాధానాన్ని పంచేవారుగా మనం ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడి ఉంది? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈరోజు నువ్వు సమాధానపరిచేవారిగా ఉన్నావా, లేక దెబ్బలాడి గొడుగునే వాడిగా ఉన్నావా? కొట్టుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా, కానీ సమాధానపరుచుకుంటున్నారా? సమాధానపరుచువారు ధన్యులు. అది ఇవాళ మన జీవితంలో రెండవ గుర్రం మీద వస్తున్న వ్యక్తి భూమి మీద సమాధానం లేకుండా చేయడానికి వాడికి అధికారం ఉందంట. సమాధానం లేకుండా చేయడం వాడికేనేంటండి, వాడికి అధికారం ఇవ్వబడింది అంటే అర్థం భయంకరమైనటువంటి ఒకరికొకరు హెట్రేట్, ఒకరికొకరు అసహించుకోవడం, ఒకరికొకరు చంపుకోవడం. అది చూసారా, ఇక్కడ అమెరికాలోని మొన్న చార్ల్స్ కిర్క్ అనే వ్యక్తిని చంపేశారు. ఎందుకు? అతను అబార్షన్స్ను వద్దని చెప్తున్నందుకు, అబార్షన్స్ చేయించుకోవడం వాక్యానుసారం కాదు అని చెబుతున్నందుకు, అతను ఈ యొక్క పరస్పర సంబంధాలు కరెక్ట్ కాదు అని చెప్తున్నందుకు అతన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? హేట్ చేసేవారు. ఇంకొక వారు ఏం చెప్తున్నారంటే, అలా ఎందుకు మాట్లాడాలా, ఇతను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఇతను ద్వేషభరితమైనటువంటి వర్తమానాలు ఇస్తున్నాడు కనుకనే అతను అలాంటి చావు చచ్చాడని ఇంకొక ఛానల్స్లో ఇంకొక రకమైన వర్తమానాలు, ఇంకొక రకమైనటువంటి న్యూస్ మనం వింటున్నాం. ఎందుకు అంటే దాని అర్థం మొదలైపోయింది కదా అప్పుడే హేట్రెడ్. ఒకరి మీద ఒకరు, తెల్ల జాతీయుల మీద నల్ల జాతీయులు, నల్ల జాతీయుల మీద తెల్ల జాతీయులు. మన భారతదేశంలో కులాలు చిచ్చులు కదా, చిన్న కులాల మీద పెద్ద కులాలు, అగ్ర కులాలు, చిన్న కులాలు, ఆ కులాలు కదా, డబ్బున్నవారు పేదవారి మీద, ఇలాంటి రకరకాల భేదాభిప్రాయాల ద్వారా ఆస్తి పరులు, ఆస్తి లేనివారని, డబ్బు ఉంది డబ్బు లేదని, ఇవాళ ఎంతమంది అండి స్వార్థపరులుగా తయారై సమాధానం లేకుండా జీవిస్తున్నారు చెప్పండి. దేర్ ఇస్ నో పీస్. వాళ్ళ దేవుని బిడ్డలు అయినటువంటి మనం సమాధానము కలిగి జీవించే వారంగా మనం బ్రతకాలి. అది సమాధానం లేకుండా ఉండడం అది దేవుని ఆశీర్వాదం కాదు. రేపు 7 ఏళ్ల మహాశ్రమల్లో ఆ 7 సంవత్సరాలు సమాధానమే ఉండదంట. అసలు సమాధానమే ఉండదు. అది ఎంత భయంకరం. ఆ 7 సంవత్సరాలు సమాధానం లేనటువంటి భయంకరమైన పరిస్థితిని చవి చూస్తాం. కనుక ఇప్పుడు మనం ఇంకా 7 సంవత్సరాలు రాలేదు, ఆ మహాశ్రమలు రాలా, కానీ ఇప్పటి నుంచే మనం ఇంకా చూస్తున్నాం. ఏమి భయంకరమైనటువంటి ఒకరినొకరు ద్వేషించుకోవడం, ఒకరినొకరు అసహించుకోవడం, ప్రేమే లేకపోవడం, ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం, ఒకరికొకరు ద్వేషభావంతో క్షమాగుణం లేకపోవడం, తప్పు చేసిన వారిని క్షమించకపోవడం. చూసారా, ద్వేషాలు కాదా ఇలాంటి 7 ఏళ్ల శ్రమల్లో ఎక్కువ చూస్తాం, కానీ ఆల్రెడీ మొదలైపోవడం కూడా మనం చూస్తున్నాం. అది సో రేపు వచ్చేవాడు ఆ ఎర్రటి గుర్రం మీద భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. మేబీ మూడో ప్రపంచ యుద్ధం జరిగే ప్రమాదం ఉంది. ఆ 7 ఏళ్ల శ్రమ పెద్ద ఖడ్గం ఇవ్వబడింది, ఇంకా చంపుకోవడమే, సమాధానం ఉండదు. ఇక 3వ ముద్ర గురించి చూద్దాం. 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడింది, దాని మీద ఒకడు
త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. త్రాసు చేత పట్టుకొని కూర్చుండు. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు యావలనియు, ద్రాక్షారసము పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలుకున్నట్లు నాకు వినబడెను. చూసారా? కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు అర్థం చేసుకోవాలా. ఏమిటదనంటే, నల్లటి గుర్రం మనకి కనబడుతుంది. ఆ నల్లటి గుర్రం మీద వచ్చే ఆయన త్రాసు చేత పట్టుకొని కూర్చొని ఉన్నాడట. ఏమిటి నల్లటి గుర్రం? చూసారా? దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, ఈ నల్లటి గుర్రం మీద వచ్చే వ్యక్తి త్రాసు చేత పట్టుకొని వస్తాడంట. ఆ 3వ జీవి రమ్ము అని చెప్పడంతోనే బయలుదేరాడు. దేవుడు యేసయ్య 3వ ముద్ర విప్పినప్పుడు బ్లాక్ హార్స్. సో తప్పక అతను త్రాసు తక్కిడి లాంటిది చేత పట్టుకొని వస్తున్నాడు. ఏమిటి దీని అర్థం? దీని అర్థం భయంకరమైనటువంటి రేపు ఆ 7 ఏళ్ల శ్రమల్లో కరువు కాటకాలు. ప్రభు చెప్పలేదా? మత్తయి సువార్త 24 అధ్యాయం 6వ వచనంలో అక్కడక్కడ కరువులు. చూసారా? అక్కడక్కడ కరువులు అంటే 7 ఏళ్ల శ్రమల్లో కరువులు ఎక్కువైపోతాయి. భయంకరమైనటువంటి తిండి లేనితనం. ఓ మాటలో చెప్పాలంటే పంట ఉండదు, భోజనం ఉండదు, కొనుక్కోవాలన్నా చాలా డబ్బు. దేనారానికి అంటే దేనారానికి అక్కడ రాసింది, ఒక దేనారానికి అంట 1 సేరు గోధుమలని. దేనారానికి 1 సేరు గోధుమలు అంట. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక రోజు పని చేస్తే 1 దేనారం వస్తుంది. అంటే రోజంతా కష్టపడి పని చేసిన దానికి 1 పూట భోజనం ఒక్కడ తినడానికి. అది అంటే ఇంకా మరి కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు? అంత భయంకరమైన ఎకనామికల్ క్రైసిస్ వచ్చేస్తుంది అన్నమాట. అది. సో దేవుని బిడ్డలమైన మనం 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని నేర్చుకోవాల్సిన పాఠం ఏంటనంటే, ప్రస్తుతం నువ్వు ఈ లోకంలో నువ్వు కూడా శ్రమను అనుభవిస్తూ, నీ జీవితంలో కూడా లేమిని అనుభవిస్తూ, ఏమీ లేని స్థితిలో నువ్వు ఉన్నావా? కంగారు పడక. నేను దేవుని మీద ఆధారపడాలి. వాళ్ళు దేవుని మీద ఆధారపడే రోజులు కాదు కనుక ఆ భయంకరమైన రోజుల్లో 7 ఏళ్ల శ్రమల్లో చాలామంది ఇబ్బంది పడి చచ్చిపోతారు. కరువు కాటకాలకు చచ్చిపోతారు, తిండి లేక చచ్చిపోతారు. అది. కానీ దేవుని బిడ్డలమైన మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని బిడ్డను మనం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడే వారికి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. అది. నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నావా? ఆయన మీద ఆనుకుంటున్నావా? అది బైబిల్ చెప్తుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, నువ్వు ఏ అవసరతలో ఉన్నావో, నువ్వు ఏ అక్కర్లో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ప్రస్తుతం ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఆర్థిక పరిస్థితులు బాగోలేదా? నీ జీవితంలో ఇవాళ తిండి లేని పరిస్థితిని అనుభవిస్తున్నావా? ఇవాళ అప్పులతో బాధపడి కూరికిపోయి ఇబ్బందుల్లో ఉన్నావా? ఎందుకని దేవుని మీద నువ్వు ఆధారపడడంలా? ఎందుకని దేవుని మీద డిపెండ్ అవ్వడంలా? అది 4వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందలి మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. అది ఏంటంట? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అంటే మన దేవుడు ఐశ్వర్యవంతుడు. క్రీస్తు యేసునందలి మహిమలో ప్రతి అవసరము తీర్చగలిగే శక్తిమంతుడు మనకు ఉన్నాడు. మరి ఆయన మీద ఆధారపడుతున్నారా? 7 ఏళ్ల శ్రమల్లో భయంకరమైనటువంటి కరువుల్లో వాళ్ళ దేవుడి మీద ఆధారపడే అవకాశం లేదు. దేవుడు వారి మొర ఆలకించడు. ఈ భూమి మీద చాలామంది చూసారా ఆ భయంకరమైన ఇబ్బందుల్లో తాలుకొని చచ్చిపోతారు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనం 7 ఏళ్ల శ్రమల్లో మనం ఉండం. ఆ రాకల్లో మనం ఎత్తబడతాం. దీనికి ముందే జరుగుతుంది కనుక మనం దేవుడు
సహాయం చేయగలడని. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఇబ్బందులు పడుతుంటే ఏమి ఏడేళ్ళ శ్రమలు కాదు, కానీ అయినను నువ్వు ఇబ్బందుల్లో ఉంటే దేవుడి మీద ఆధారపడడం నేర్చుకో. ప్రస్తుతం కరువు కాటకాలతో ఇబ్బంది పడితే ఇబ్బందుల్లో దేవుడు నా దేవుడు ఐశ్వర్యవంతుడు, క్రీస్తు యేసునందు ప్రతి అవసరం నన్ను తీర్చగలడు. అది ఒకవేళ దేవుడు నీకు సమృద్ధిని ఇచ్చాడా, నీ సమృద్ధిలో నువ్వు ఇతరులకి సహాయం చేసేవాడుగా, ఇతరులకి తోడ్పడేవాడుగా. చూసారా, ఇవాళ పేదవారు ఎంతోమంది ఉన్నారు, తిండి లేని వారు ఎంతోమంది ఉన్నారు, ఆకలితో అలమటించే వాళ్ళు ఉన్నారు. భోజనం లేక రోడ్ల మీద, బ్రిడ్జిల కింద, ఫుట్పాత్ల మీద, రైల్వే స్టేషన్స్ దగ్గర, బస్ స్టేషన్స్ దగ్గర ఎంతోమంది ఎన్నో ఇబ్బందులతో తిండి లేక అల్లాడిపోతున్న వారు ఉన్నారు. నీకున్న దాంట్లో నువ్వు సహాయం చేయగలుగుతున్నావా, వారికి భోజనం పెట్టగలుగుతున్నావా? అది రేపు ఏడేళ్ళ శ్రమల్లో ఒకరికొకరు ఇలా భోజనాలు పెట్టుకోలేరు. బాగున్నవాడు ఇతరులకి భోజనం పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకనంటే బాగున్నోడైనా ధనవంతుడైనా కొద్దివారేమి గొప్పవారేమి 6వ అధ్యాయం 17వ వచనంలో మనం చదివితే భూరాజులేమి, రాజుల దగ్గర నుంచి గనులేమి, సహస్రాధిపతులేమి, ధనుకులేమి, బలిష్ఠులేమి, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో బండ సందుల్లో దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్క గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చిన దానికి తాళ జాలిన వాడెవడు, మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రె పిల్ల ఉగ్రత మరుగు చేయడని చెప్పుచు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. కనుక ఇక ఒకడు ధనవంతుడైన ఆవిడకి సహాయం చేయడానికి అవకాశం ఉండదు ఆ దినాల్లో. కనుక దేవుడు నీకు ఇస్తే సహాయం చేయి, ఉపకారం చేయి, ఇతరులకి ఇవ్వు, ప్రేమ కలిగి సహాయం చేయి. భోజనం లేని వాళ్ళకి సహాయం చేయి, తిండి లేని వాళ్ళకి సహాయం చేయి, వస్త్రం లేని వాడికి సహాయం చేయి. అలాంటి బిడ్డలుగా మనం 3 పాఠాలు మనం నేర్చుకున్నాం 3 ముద్రల్లో నుంచి. మొదటి ముద్ర, తెల్లటి గుర్రం మీద వస్తున్న వ్యక్తి. అతను బో ఉంది అనగా ఏమున్నది, విల్లు ఉంది, బాణాలు లేవు, కిరీటం ఉంది, జయించడానికి అతనికి అధికారం ఇవ్వబడి. మోసం చేసేవాడు. ఇవాళ మోసగాళ్ళు చాలామంది ఇప్పుడే స్టార్ట్ అయిపోయారు. నువ్వు వాక్యంలో నమ్మకంగా నిలబడితే అలాంటి మోసకరమైన బోధలకి, అలాంటి మోసకరమైనటువంటి వాక్యాలకి నువ్వు లోనవ్వు. సత్యమేదో అసత్యమేదో తెలుసుకో. అందరూ ఆ తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళందరూ పాదిరులు అయిపోరు, తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళందరూ విశ్వాసులు అయిపోరు. గుడికి వచ్చే వాళ్ళు అందరూ తెల్లబట్టలు వేసుకొని వచ్చేవలసిన అవసరం లేదు. అది ఇవాళ మోసం చేసేవాడు తెల్లటి గుర్రం మీద వచ్చేవాడైనా క్రీస్తు ఎవరో దొంగ క్రీస్తు ఎవరో తెలుసుకోవాలి. అది కనుక సత్యమేదో అసత్యమేదో నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే నువ్వు వాక్యంలో స్థిరంగా నిలబడాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యం వినాలి, వాక్యం లోపడ, వాక్యంలో మంచి పునాదిను కలిగి జీవించాలి. అది మనం ఇవాళ మొదటి పాఠం నేర్చుకున్నాం. రెండో పాఠం మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఎర్రటి గుర్రం మీద వస్తున్న వ్యక్తి. అతని చేతికి ఖడ్గం ఇవ్వబడింది, అతను జయించడానికి అధికారం ఇవ్వబడింది. అది జయించడానికి కాదు, అతను చంపడానికి అధికారం ఇవ్వబడింది. భూమి మీద సమాధానం లేకుండా ఉండడానికి, భూమి మీద సమాధానం తీసేస్తాడు వాడు. అది దేవుని బిడ్డలం అయిన మనం, ఆయన పిల్లలం కనుక పరలోకానికి వెళ్ళే మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం. ఆ 7 ఏళ్ల శ్రమలు రాలేదు ఇంకా. ఈ భూమి మీద నువ్వు సమాధానాన్ని పంచుతున్నావా, నువ్వు ద్వేషాన్ని పంచుతున్నావా? ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా ఇతరులను క్షమిస్తున్నావా? తప్పు చేసిన వారిని క్షమించి ప్రేమ కలిగి ప్రేమ చూపించగలుగుతున్నావా, లేక ద్వేషభావాలు కలిగి జీవిస్తున్నావా? నువ్వు పరీక్ష చేసుకో. ఇవాళ ఎంతమంది ఇంకా ద్వేషాలతో ఉన్నారు, కోపాలతో రాగెళ్ళిపోతున్నారు. సత్యమైనటువంటి దేవుని ప్రేమను తెలుసుకో. ప్రేమ త్వరగా కోపపడదు. మరి ప్రేమ కలిగి ఉంటే ఎందుకు కోపం నీకు? ప్రేమ కలిగి ఉంటే అపకారాన్ని మనసులో ఉంచుకోదు. మనసులో ఎందుకు ఉంచుకుంటున్నావు మరి? అది రికార్డ్స్ పెట్టుకోదు, తప్పులు చేసినవన్నీ రాసుకొని గుర్తుంచుకోదు, మర్చిపోయి క్షమిస్తుంది. అది ప్రేమ. అటు ప్రేమను చూపించండి, సమాధానాన్ని వెదజల్లండి. సమాధాన పరుచువారే ధన్యులు, వారే దేవుని పిల్లలు. సమాధానం లేని వారు దేవుని పిల్లలు. 7 ఏళ్ళ శ్రమల్లో వచ్చేవాడు సమాధానమే లేకుండా చేసేస్తాడు. ఒకరికొకరు చంపుకోవడం అమెరికాలో చూస్తున్నారు కదా, ఇంత భయంకరమైన. ఇప్పుడే హేట్రెడ్ ఇండియాలో లేదా ఏంటి హేట్రెడ్? కనుక మూడోది మనం గమనించాం, నల్లటి గుర్రం మీద వచ్చే వ్యక్తి. నల్లటి గుర్రం భయంకరమైనటువంటి కరువు కాటకాలకి సూచన. కనుక ఆయన త్రాసు చేత పట్టుకొని, అది ధ్యానారాన్ని ఒక రోజు సంపాదనకి ఒక పూట భోజనం కూడా రాని గత్యంతరమైన పరిస్థితి రాబోతుంది. ఆ 7 ఏళ్ల శ్రమల్లో ధనవంతులైనా పేదవారైనా అందరూ కరువు కాటకాలతో ఇబ్బంది పడాలి. అది
ఇవాళ ప్రస్తుతం కరువు కాటకాలతో నువ్వు ఇబ్బంది పడితే దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. ఆయన మీద విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. క్రీస్తేసు ఐశ్వర్యంలో మీ ప్రతి అవసరం దేవుడు తీర్చగలడు. మీ ప్రతి అక్కర దేవుడు తీర్చగలడు. ఆయన మీద ఆధారపడు, ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయన మీద నమ్మకం ఉంచు. ఆయన మీ నమ్మకాన్ని ఒమ్ము చేసే దేవుడు కాదు. ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఇతరులకు సహాయం చేయి, ఉపకారం చేయి. పేద ప్రజలు ఎంతోమంది తిండి లేని అల్లాడిపోతున్న వారు ఉన్నారు. భోజనం పెట్టి ఉపకారం చేయి. నీకున్న భోజనాన్ని ఒకడికి పంచు. దేవుడు దీన్ని దీవిస్తాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి 4, 5, 6, 7 మూత్రల గురించి రేపటి దినం ధ్యానం చేద్దాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించండి. కళ్ళు మూసుకోండి, తలలోంచండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభావ మీ బిడ్డలను దీవించండి. మీ వాక్యాన్ని ప్రేమించి ప్రతిరోజు లైవ్ని వీక్షిస్తాను. మీ ప్రియమైన బిడ్డల్ని గొప్పగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను. వారు మీ దయాందును, మనుషుల దయాందును, జ్ఞానమందును, వయస్సునందు, ఆరోగ్యమందును వృద్ధి పొందించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మీ బ్లెస్సింగ్స్ సమృద్ధిగా బిడ్డల జీవితాల్లో అనుగ్రహించండి. మీ రాజ్యం రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మొదటి గుర్రం మీద వచ్చే వ్యక్తిని ప్రభు, రెండో గుర్రం మీద వచ్చే వ్యక్తిని, మూడో గుర్రం మీద వచ్చే వ్యక్తి, ఆ మొదటి ముద్ర, రెండో ముద్ర, మూడో ముద్ర మాకు ఏం జ్ఞాపకం చేసి మేము మోసపోకుండా సత్యంలో నమ్మకంగా నిలబడేవారుగా మా జీవితాల్లో ప్రభు మేము రెండో విషయాన్ని గమనించాం. మేము సమాధానాన్ని పంచేవారుగా, దెబ్బలాడుకోకుండా, కరువులు యుద్ధాలు చేసుకోకుండా, ఒకరికొకరు చంపుకోకుండా, ఒకరికొకరు పొడుచుకోకుండా, ఒకరికొకరు నరహత్యలు చేసుకోకుండా ప్రేమించే మనసు మాకు దయచేయండి. నరహత్య చేయడం అంటే ఏంటో మాకు చెప్పారు. పొరుగువానిని ద్వేషించుట నరహత్య అని మొదటి యోహాను పత్రిక 3:15 మాకు నేర్పించారు. మొదటి యోహాను 3:15 ఒకరిని చంపుట అంట నరహత్య అంటే ద్వేషించడమే నరహత్య. మాలో ద్వేషభావాలు ఇంకా ఉన్నాయేమో. మేము దేవుని కుమారులం, బిడ్డలం కావాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మూడో నల్లని గుర్రం మాకు జ్ఞాపకం చేస్తారు. కరువు కాటకాల్లో ప్రస్తుత ఇబ్బందులు పడితే మీ మీద ఆధారపడ్డాం. ఎందుకంటే మీ క్రీస్తేసు ఐశ్వర్యం మా ప్రతి అక్కర, ప్రతి అవసరత తీర్చగలిగే గొప్ప దేవుడు ఉన్నాడు. ఆల్రెడీ దేవుడు మాకు సమృద్ధిని ఇస్తే ఇతరులకు పంచి ఉపకారం చేసి, మేలు చేసి, తిండి లేని అనేక భాగ్యులకి పౌనం పెట్టే మంచి మనసు, సహాయం చేసే మంచి మనసు మాకు దయచేయి. అటు కృప మా అందరికీ అనుగ్రహించి, అటు భక్తిలో, విశ్వాసం, నమ్మకం మమ్మల్ని ముందుకు నడిపించమని యేసయ్య ఘనమైన నామములో మిగిలినంత బ్రతిమలాడి శోధించి ప్రార్థించి అడిగి వినేంత వేరుకున్నాను మా తండ్రి. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ అండి. దేవుని మిమ్మల్ని దీవించిన గాక. ప్రతిరోజు లైవ్ని వీక్షిస్తున్న మా ప్రియులైన మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు లైవ్ని చూడడమే కాదు, ఇతరులకు కూడా మీరు పంచుతున్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు. కనుక ఇతరులకు తెలియపరుస్తున్నారు. చాలా వందనాలు. నన్ను అయ్యగారు మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు భారతదేశం మీటింగుల్లో, మీరు మమ్మల్ని మా ఊరు రావాలి, మా మీటింగ్లో వాడబడాలి. చాలా మెయిల్స్ వస్తున్నాయి నాకు, చాలా మెసేజెస్ వస్తున్నాయి, చాలా వాట్సాప్ మెసేజెస్, అలాగే ఫేస్బుక్ మెసేజెస్. సో థ్యాంక్ యూ. మీరు ఈ నెంబర్ ఇందాక చెప్పాను కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు తప్పక ఆయన మీకు వివరాలు తెలియపరుస్తారు. సో తప్పక మీరు మీటింగ్లు కావాలనుకుంటే ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. రైట్. గాడ్ బ్లెస్ యూ. కనుక రతన్ రాజు గారు, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అక్స కళ్యాణి, ప్రైజ్ ద లార్డ్. సాయమ్మ గారు, ప్రైజ్ ద లార్డ్. సాయమ్మ గారు ఎలా ఉన్నారు? క్రిస్ దాస్ గారు, ప్రైజ్ ద లార్డ్. వందనాలు, వందనాలు. పిల్లలందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరికీ, ఆడపిల్లలందరికీ, మగపిల్లలందరికీ, మన ఎస్ఏసి ఆర్ఫనేజ్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ హోమ్లో ఉన్న పిల్లలందరికీ ప్రత్యేకమైన వందనాలు, వందనాలు. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ ఆల్. లవ్ యూ. పిల్లలందరికీ వందనాలు. గాయత్రి, ప్రైజ్ ద లార్డ్. దూరు ఇమాన్యుయల్, ప్రైజ్ ద లార్డ్. అలాగే సునీత ఎల్లమెల్లి, ప్రైజ్ ద లార్డ్. కిరణ్ కుమార్ పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. పల్లి జ్యోతి అమ్మ, ప్రైజ్ ద లార్డ్. జీవన్, ప్రైజ్ ద లార్డ్. కనుక కిరణ్ కుమార్, ప్రైజ్ ద లార్డ్. జుజ్జుపూడి జైపాల్ గారు, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారు శిరీష బొడ్డు, ప్రైజ్ ద లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. సో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదా? సో గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా పేరు ఇంకా చదవలేదేమో అని చూస్తున్నాను. కనుక శిరీష బొడ్డు, రైట్. గాడ్ బ్లెస్ యూ. చందు రిథమ్స్, ప్రైజ్ ద లార్డ్ మ్యాన్. గాడ్ బ్లెస్ యూ. వేముల భాగ్యమ్మ, ప్రైజ్ ద లార్డ్. గాయత్రి, ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్ టుమారో సేమ్ టైం. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు నిండుగా, సమృద్ధిగా, నిండారుగా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.